హాయ్ అండి. వెల్కమ్ టు మనసుని తాకే కథలు. ఈరోజు మీకోసం ఒక చిన్న వన్ డే స్టోరీతో వచ్చేసానండి. చూసాక ఎలా ఉందో చెప్పడం మర్చిపోవద్దు. అలాగే ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ మాకు అందించండి. ఆ వీధి అంతా ఒక్కసారిగా కలకలంగా మారిపోయింది. చీకటిని చీల్చుకుంటూ పోలీస్ సైరన్ మోత భయంకరంగా వినబడింది. ఒక జీప్ వచ్చి హడావిడిగా రాఘవ ఇంటి ముందు ఆగింది. ఎప్పుడూ ప్రశాంతంగా నవ్వులతో నిండి ఉండే ఆ వీధిలోకి సడన్ గా పోలీస్ వాహనం రావడంతో చుట్టుపక్కల వాళ్ళంతా షాక్ అవ్వారు. ఏం జరుగుతుందో అర్థం కాక జనాలందరూ తలుపులు తీసి బయటకు వచ్చారు. వీధిలోనే గుంపులుగా నిలబడి వింతగా, అనుమానంగా ఆ ఇంటి వైపే చూడడం మొదలుపెట్టారు. ఏమైందిరా అసలు? రాఘవ్ గారి ఇంట్లోకి పోలీసులు ఎందుకు వెళ్తున్నారు? ఎప్పుడు గొడవలు పడే కుటుంబం కూడా కాదే అని ఒకరినొకరు అడుగుతూ గుసగుసలాడుకుంటున్నారు. కాసేపటికే ఆ ఇంట్లోంచి శ్రావణిని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లడం చూసి వీధిలోని వాళ్ళంతా నోరెళ్లబెట్టారు. ఆమె చేతులకు సంకెళ్ళు లేకపోయినా ఆమె నడుస్తున్న తీరు ఒక ప్రాణం లేని బొమ్మలా ఉంది. ఆమె వెనకాలే భర్త రాఘవ కళ్ళ నిండా నీళ్లు పెట్టుకుని తలదించుకొని వస్తున్నాడు. ఆయన పక్కనే ఉన్న చిన్న పెద్ద కొడుకు వరుణ్ కూడా ఏడుపు ఆపుకోలేక తండ్రిని పట్టుకుని వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. అంతలోనే సైరన్ వేసుకుంటూ ఒక అంబులెన్స్ స్పీడ్ గా వచ్చింది. అందులోంచి బాయ్ స్ట్రెచ్చర్ బయటికి తీసి ఆ ఇంట్లో రక్తపు మడుగులో ఉన్న చిన్న కొడుకు తరుణ్ణి దాని మీద పడుకోబెట్టి తీసుకెళ్తుంటే జనాల గుండెలు తటపటలాడాయి. అసలు ఆ ఇంట్లో ఏం జరిగిందో అర్థం కాక అందరూ పెద్ద షాక్ లో ఉండిపోయారు. అంబులెన్స్ సైరన్ మోగుతుంటే ఏడుస్తున్న తండ్రి కొడుకులిద్దరూ తరుణ్ తరుణ్ అని అరుస్తూ ఆ బండి వెనకాల పరిగెత్తి ఎక్కేశారు. పోలీసులు మాత్రం శ్రావణిని ఒక్కదాన్నే అరెస్ట్ చేసి పోలీస్ జీప్ లో ఎక్కించుకుని స్టేషన్ కి తీసుకెళ్లిపోయారు. శ్రావణి కళ్ళల్లో నీళ్లు లేవు, భయం లేదు. కేవలం ఒక రకమైన శూన్యం మాత్రమే ఉంది. ఆ వెహికల్స్ వెళ్ళిపోగానే వీధిలో వాళ్ళ నోటికొచ్చినట్లు మాట్లాడుకోవడం మొదలు పెడతారు. పక్కింటి సుభద్రమ్మ కళ్ళు పెద్దవి చేస్తూ చూస్తూ అంటుంది. అబ్బో, పైకి ఎంత పద్ధతిగా భక్తిగా ఉన్నట్టు కనిపించేది. ఖచ్చితంగా ఆవిడికి ఏదో అక్రమ సంబంధం ఉండే ఉంటుంది. ఆ విషయం ఈ చిన్న కొడుకు కనిపెట్టేసరికి బయట ఎక్కడ చెప్తాడో అని భయపడి వాణ్ణి ఇలా దారుణంగా చంపేసి ఉంటుంది. ఈ మధ్య ఎక్కడ చూసినా ఇవే కదా. ఇంతకీ అవతలవాడు ఎవడో తెలియాలి. పాపం ఆ తండ్రి కొడుకులు. అయినా కన్న కొడుకు ప్రాణం తీసిందంటే అదంతా పిశాచి తల్లి. పక్కనే ఉన్న వెంకట్ ముక్కున వేలేసుకుంటూ, లేదండి, నాకు తెలిసి అసలు ఆ తరుణ్ అన్నవాడు ఆవిడ కన్న కొడుకే కాదేమో. ఎప్పుడు పెద్దోడికి చిన్నోడికి మధ్య తేడాలు చూసేది. పెద్దోడిని నెత్తి మీద పెట్టుకుని చిన్నోడిని చులకనగా చూసేది. అందుకే ఇద్దరి మధ్య గొడవొచ్చి కోపంలో కన్న పేగు అని కూడా చూడకుండా చంపేసిందేమో అని తనకు తోచిన కథలు అల్లేశాడు. ఇంకొకరైతే, చిచి, కనిపించిన పెద్ద చేసిన కొడుకునే చంపేసే ఈ రాక్షసి ఈ ఊళ్ళో ఉందా? ఇలాంటి దాన్ని రోడ్డు మీద నిలబెట్టి రాళ్లతో కొట్టాలి అని శాపనార్థాలు పెట్టారు. అలా ప్రతి ఒక్కరూ ఆవిడ ప్రవర్తన గురించి, ఆ ఇంట్లో ఉన్న గొడవల గురించి రకరకాల దారుణమైన ఊహాగానాలు అందుకున్నారు. ఆ ఇంట్లో ఉన్న తల్లే కన్న కొడుకుని దారుణంగా చంపేసింది అనే వార్త కాస్త క్షణాల్లో ఊరంతా పాకిపోయింది. శ్రావణిని జైల్లో పెట్టి రోజులు గడుస్తూ ఉంటాయి. 4 రాతి గోడల మధ్య చీకటి గదిలో శ్రావణి కూర్చుని ఉంటుంది. ఆమె శరీరానికి దెబ్బలు లేవు కానీ మనసంతా గాయాల పుట్టలా మారిపోయింది. జైలు ఆఫీసర్ వచ్చి తలుపు తట్టి, ఏమ్మా శ్రావణి, నీ కోసం బయట ఎవ్వరు రాలేదు. నీ మొగుడు గాని, నీ పెద్ద కొడుకు గాని కనీసం ఒక పండు తెచ్చి ఇవ్వడానికి కూడా రాలేదు. అయినా ఇంత దారుణం ఎలా చేశావమ్మా అని అసహ్యంగా చూస్తూ వెళ్ళిపోయింది. ఆ మాటలు శ్రావణి గుండెను ఈటెల్లా గుచ్చాయి. రాఘవ, వరుణ్, మీరు కూడా నన్ను నమ్మట్లేదా? నేను మృగాన్ని కానని మీకు తెలీదా అని మనసులోనే రోధించింది శ్రావణి. ఇటువైపు ఇంట్లో చిన్న కొడుకు తరుణ్ అంత్యక్రియలు పూర్తయ్యాయి.
వచ్చిన చుట్టాలు, బంధువులు, వీధి జనాలు అందరూ రాఘవని, వరుణ్ణి చూసి జాలిపడటం కంటే అసహ్యించుకోవడమే ఎక్కువ చేశారు. ఎలా తన్ని పిల్లాడవయ్యా రాఘవ! నీ కడుపులో పుట్టిన బిడ్డనే నీ భార్య మింగేసింది. దాని చుట్టాలం అయ్యి ఇప్పుడు బయట తలెత్తుకుని తిరగలేకపోతున్నావు. అసలెందుకిలా చేసింది? ఎవరితోనో లింక్ పెట్టుకుని ఉంటుంది. వాడెవడో కనుక్కున్నారా? లేదంటే ఇంకా లేదా? అని బంధువులు అన్న మాటలకు వాళ్ళ తలలు నేలకు దిగిపోతాయి. ఆ అవమాన భారం ఒకవైపు, కళ్ళ ముందే పెరిగిన చిన్న కొడుకు ఇక లేడనే తీరని బాధ ఇంకోవైపు రాఘవని, వరుణ్ణి పూర్తిగా కుంగతీశాయి. వరుణ్ తన రూంలోని కూర్చొని ఏడుస్తూ, అమ్మా, నువ్వెందుకమ్మా ఇలా చేశావు? మాకు సమాధానం కూడా చెప్పకుండా ఎందుకెళ్ళిపోయావు? అని ఏడుస్తూనే ఉంటాడు. జైల్లో ఉన్న శ్రావణికి ఆ రాత్రులు నరకంగా అనిపించేవి. తోటి ఖైదీలు కూడా ఆమెను హంతకురాలిగా, కన్న కొడుకుని చంపిన రాక్షసిగా చూసేవారు. ఒక రాత్రి తోటి ఖైదీ లక్ష్మి వచ్చి శ్రావణి ముందుకు అన్నం ప్లేట్ విసిరేస్తుంది. ఏయ్, తినవే, కన్న బిడ్డ రక్తం తాగిన దానివి ఈ అన్నం తినడానికి నీకు నోరెలా వస్తోంది? మమ్మల్ని ఏదో కోపంలోనో కక్షలతోనో హత్యలు చేసి ఇక్కడికి వచ్చాం. కానీ నువ్వు కన్న పేగునే తెంచేశావు. నీ మొహం చూస్తుంటేనే వికారం పుడుతోంది అని అనే మొహం మీద అని ఊసేసింది. శ్రావణి మాత్రం ఏమీ మాట్లాడలేదు. కన్నీళ్లు కూడా ఇంకిపోయాయి. ప్లేట్ వైపు చూస్తూ ఉండిపోయింది. వాళ్ళందరి మాటలకి లోపలే ఆవేదనతో చచ్చిపోతూ ఉండిపోయింది శ్రావణి. కానీ నోరు తెరిచి ఏం జరిగిందో ఎవరికీ చెప్పనే లేదు. అలా 16 రోజుల సుదీర్ఘ నరకం తర్వాత కోర్టు నుంచి ఆ శ్రావణి వాళ్ళకి పిలుపు వస్తుంది. కోర్ట్ హాల్లో జనాలతో నిండిపోయింది. కేసు విచారణకి ఖచ్చితంగా హాజరు కావాలి అని పోలీసులు సమన్లు ఇవ్వడంతో వేరే దారి లేక భర్త రాఘవ, పెద్ద కొడుకు కూడా వరుణ్ కోర్టుకి వచ్చారు. వాళ్ళ ముఖాల్లో తీరని వేదన, అవమానం కనిపిస్తున్నాయి. వీధిలోని కొంతమంది జనాలు కూడా ఈ రోజు ఈ రాక్షసికి ఉరిశిక్ష పడాల్సిందే. అదేం చేసిందో మనకి తెలియాల్సిందే. దాని వెనుకున్నవాడెవడో తెలుసుకోవాలి అని గుసగుసలాడుకుంటూ ఆ బోన్ వెనకాలే నిలబడతారు. పోలీసులు శ్రావణిని తీసుకొచ్చి ముద్దాయి బోన్లో నిలబెడతారు. ఆమె ముఖం పూర్తిగా కాలిపోయి ఉంటుంది. కళ్ళ కింద నల్లని వలయాలు, చివికిపోయిన చీర. ఆమెను చూస్తే ఒకనాటి అందమైన ఇల్లాలు అంటే ఎవ్వరూ నమ్మలేరు. జడ్జి గారు సీట్లో కూర్చుంటారు. ప్రాసిక్యూషన్ తరపున లాయర్ గారు లేచి నిలబడి జడ్జి గారికి నమస్కరించి శ్రావణి వైపు సీరియస్ గా చూపులు చూస్తూ ప్రశ్నలు అడగటం మొదలుపెట్టారు. యువర్ ఆనర్, ఇది కేవలం ఒక సాధారణ హత్య కాదు. కన్న తల్లి తన కొడుకుని, అది కూడా ముక్కుపచ్చగారిని, 15 ఏళ్ల కొడుకుని దారుణంగా కడతేర్చిన నీచమైన నేరం. శ్రావణి గారు పైకి చాలా పద్ధతిగా, ఇల్లాలిగా నటిస్తూ ఇంట్లోనే తన చిన్న కొడుకు తరుణ్ణి తలని గోడకి గుద్దించి చంపేశారే అంత క్రూరత్వం గల ఆవిడ. ఈ కేసులో ప్రత్యక్ష సాక్షులు, పోలీసు రిపోర్టులు అన్నీ ఆమెకు వ్యతిరేకంగానే ఉన్నాయి. లాయర్ శ్రావణి వైపు తిరిగారు. గంభీరమైన గొంతుతో అడిగారు, చెప్పండి శ్రావణి, ఇక్కడ ఉన్న నీ భర్త, నీ పెద్ద కొడుకు, ఈ సమాజం అంతా నిన్నే నిందిస్తోంది. కన్నపేగు అని కూడా చూడకుండా నిజంగా నీ చిన్నబ్బాయి తరుణ్ణి నువ్వే చంపావా? అవునా కాదా? కోర్ట్ హాల్ అంతా పిన్ డ్రాప్ సైలెన్స్. రాఘవ, వరుణ్ ఊపిరి దిగబట్టి ఆమె వైపు చూశారు. శ్రావణి నెమ్మదిగా తల ఎత్తింది. ఆమె కళ్ళల్లో ఏ భయమూ లేదు. శూన్యంలోకి చూస్తూ చాలా తేలికగా, కన్న గుండెను పిండేసే గొంతుతో అంటూ ఉంటుంది, అవునండి, నేనే చంపాను. నా చేతులతోనే నా చిన్న కొడుకు ప్రాణాలు తీశాను. ఆ మాట వినగానే కోర్టులో ఒక్కసారిగా సంచలనం కలిగింది. జనాలంతా చూసారా చూసారా ఎలా ఒప్పేస్తుందో ఆ రాక్షసి, కనీసం దానికి చేసిన పాపానికి భయం కూడా లేదు అని అరిచారు. జడ్జి గారు ఆర్డర్ ఆర్డర్ అని బెంచ్ మీద కొట్టారు. లాయర్ గారు ఆమె అంత త్వరగా చేసిన తప్పుని ఒప్పుకుంటుంది అని అనుకోక ఆశ్చర్యంగా ఆమెను చూస్తూ, కన్న కొడుకుని కరతీర్చే దారుణమైన పరిస్థితి నీకేం వచ్చిందమ్మా? అసలు ఎందుకు చంపావో ఈ కోర్టుకు వివరిస్తావా అని అడుగుతారు.
శ్రావణి ఒక పెద్ద నిట్టూర్పు విడిచి ఆమె కళ్ళల్లో గతం మెదిలి కనిపిస్తూ ఉంటుంది. జడ్జి గారి వైపే నిర్జీవమైన కళ్ళతో చూస్తూ చెప్పటం మొదలుపెట్టింది. నేనొక సాధారణ మధ్యతరగతి ఇల్లాలని, భర్త, ఇల్లు, పిల్లలు. ఇదే నా ప్రపంచం. తూర్పున లేత ఎండ పొడిచేసరికి లేచి వాకలి ఊడ్చి నీళ్లు జల్లి ముగ్గు వేయడంతో నా రోజు మొదలయ్యేది. వంటగదిలో గుమగుమలాడే కాఫీ చేసి నా భర్త రాఘవ్‌కి ఇవ్వడం. ఉత్తరపూతల మధ్య హడావిడిగా నా కొడుకులు వరుణ్, తరుణ్‌లకు డిఫరెంట్ బాక్సులు కట్టడం. 8:30 కల్లా అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పి గుమ్మం దగ్గర వీడ్కోలు ఇచ్చేదాన్ని. శ్రావణి మాటలకు కోర్టులో ఉన్న ప్రతి ఒక్కరూ నిశ్శబ్దంగా వినటం మొదలుపెట్టారు. అందరూ వెళ్ళాక ఇల్లంతా ప్రశాంతంగా అయ్యేది. కాసేపు ప్రశాంతంగా టీవీ ఆన్ చేసి న్యూస్ చూసేదాన్ని. కానీ ఆ న్యూస్ ఛానల్స్ లో కూడా చూసే వార్తలు నా గుండెల్ని పిండేసేవి. రోజు ఎక్కడో ఒక చోట పసిపిల్లల మీద, ఆడపిల్లల మీద జరిగే అఘాయిత్యాలు. ఆ వార్తలు చూస్తుంటే భయంతో నా ఒళ్ళు బొగుర్పొడిచేది. ఆ కన్నతల్లుల ఏడుపులు చూసి నా కళ్ళు చెమర్చేవి. అప్పుడే నా మనసులో ఒక గట్టి నిర్ణయం తీసుకున్నాను. రాఘవ, వరుణ్ ఆశ్చర్యంగా శ్రావణి వైపు చూస్తున్నారు. సమాజం మారాలని కోరుకోవడం కాదు, ముందు నా ఇంట్లో పెరుగుతున్న ఇద్దరు మగపిల్లల్ని మనుషులుగా పెంచాలి అనుకున్నాను. అందుకే పిల్లలు స్కూల్ నుంచి రాగానే వాళ్ళతో కూర్చుని ముచ్చటిస్తూ, ఒరే, ఈరోజు మీ క్లాస్లో ఉండే ఆడపిల్లల్ని మీ చెల్లెలలా, స్నేహితుల్లా చూడాలిరా. రోజు అలాగే వాళ్ళతో చక్కగా మెలగాలి. వాళ్ళకేమైనా కష్టం వస్తే రక్షణగా నిలబడాలి కానీ మీరెప్పుడూ ఏడిపించకూడదు అని చెప్పేదాన్ని. బ్యాడ్ టచ్, గుడ్ టచ్ గురించి కూడా విడమర్చి చెప్పేదాన్ని. ఎవరైనా మిమ్మల్ని నచ్చని విధంగా తాకితే అది బ్యాడ్ టచ్. వెంటనే నో చెప్పాలి. అలాగే మీరు కూడా ఏ అమ్మాయిని వాళ్ళకు నచ్చని విధంగా తాకూడదు. అది ఖచ్చితంగా బ్యాడ్ టచ్ అవుతుంది అని నూరిపోశాను. శ్రావణి కళ్ళల్లో చిన్న నవ్వు వచ్చి వెంటనే మాయమైంది. అలా మా జీవితాలు చాలా సంతోషంగా ఉండేవి. నా పెద్ద కొడుకు వరుణ్ బీటెక్, చిన్న కొడుకు తరుణ్ 10th క్లాస్ కి వచ్చారు. కాలేజ్ నుంచి రాగానే వరుణ్ అమ్మాయిలకి ఎలా హెల్ప్ చేశాడో చెప్పేవాడు. తరుణ్ బస్సులో అమ్మాయిని పాపం చేసిన అబ్బాయిని ఎలా అడ్డుకునేవాడో చెప్పేవాడు. ఇక నా భర్త రాఘవ బయట ఆడవాళ్లకు ఆయన ఇచ్చే గౌరవం చూసి నా మనసు పొంగిపోయేది. తండ్రిని చూసే కొడుకులు నేర్చుకుంటారు అంటారు కదా. నా కొడుకులు కూడా తండ్రిలాగే నీతిగా పెరుగుతున్నారని మురిసిపోయాను. కానీ శ్రావణి గొంతు ఈసారి బొంగురుపోయింది. కళ్ళల్లోంచి కన్నీళ్లు ప్రవాహంలా కారాయి. లాయర్ గారు మెల్లిగా ముందుకొచ్చి, అప్పటి వరకు ఆయన కూడా ఆమెని దోషిగా, ఒక అక్రమ సంబంధం ఉన్న స్త్రీగా చూసినవాడు ఇప్పుడెందుకో ఆమె చెప్పే మాటలకి గుండె చెమర్చి చాలా మెల్లిగా అడుగుతారు. చెప్పమ్మా, ఏడవకు. అంత మంచి పెంపకంలో పిల్లల్ని పెంచిన నువ్వు ఇలాంటి పని ఎందుకు చేశావు? అందులోనూ నీ కన్న కొడుకునే చంపాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది అని ఆగ్రహంగా అడిగారు. శ్రావణి తన పొంగుతో కళ్ళు తుడుచుకుని అసలు నిజాన్ని చెప్పడం మొదలుపెట్టింది. అది ఒక నెల క్రితం జరిగిన రాత్రి. ఇల్లంతా ప్రశాంతంగా ఉంది. నా భర్త, పెద్ద కొడుకు పని మీద బయటికి వెళ్లి ఆలస్యమవుతుందని చెప్పారు. నేను, చిన్న కొడుకు తరుణ్ ఇద్దరమే ఇంట్లో ఉన్నాము. రాత్రి 9 దాటింది. తరుణ్ తన రూమ్ లో చదువుకుంటున్నాడు అని అనుకుని నేను నా వంటగది సర్దుకుంటూ ఉన్నాను. అది చెప్తున్నంతసేపు శ్రావణి వల్లు వణికిపోతోంది. అంతలో తరుణ్ రూమ్ నుంచి ఏవో విచిత్రమైన శబ్దాలొచ్చాయి. ఏంటా అని తలుపు దగ్గరికి వెళ్లి చూశాను. రూమ్ లోపల దృశ్యం చూసి నా కాళ్ళ కింద నేల కదిలిపోయినంత పనైంది. వాడు నా అన్న కొడుకు, నా చిన్న కొడుకు తరుణ్ తన ఫోన్లో పసిపిల్లల వీడియోలు చూస్తున్నాడు. వాడి కళ్ళల్లో ఆ క్షణంలో కనిపించిన కామం, ఆ రాక్షసత్వం చూసి నా కడుపు కరుక్కుపోయింది. నా రక్తం మండిపోయింది. కోర్టులోని వాళ్ళంతా ఊపిరి బిగబట్టారు. చిన్నప్పటి నుంచి ఆడదాన్ని గౌరవించాలి అని నేను నూరుపోసిన నీతులు ఏమయ్యాయి? టీవీలో వార్తలు చూసి కన్నీళ్లు పెట్టుకున్న నా కళ్ళ ముందే నా సొంత కొడుకు ఒక మృగంలా మారడం నేను తట్టుకోలేకపోయాను. చెప్పాలంటే 9th క్లాస్ వరకు వాడిలో అలాంటివి నేనెప్పుడు చూడనే లేదు. కొత్తగా 10th క్లాస్ కి
పబ్లిక్ ఎగ్జామ్ అని మంచి స్కూల్లో ఉండాలని ఆ సంవత్సరమే మా వారు స్కూల్‌ని మార్చారు. అక్కడికి వెళ్ళాక ఎలాంటి స్నేహం వాడిని అలా మార్చేసిందో ఆ దేవుడికే తెలియాలి. కానీ నేను మాత్రం వాడిని విలువలతోనే పెంచాను సార్ అంటూ ఒక్కసారిగా 2 చేతులతో మొహాన్ని మూసుకుంటూ గట్టిగా ఏడ్చేస్తుంది శ్రావణి. రాఘవ, వరుణ్ కూడా శ్రావణి మాటలకి తెల్లబోయి ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటారు. తరుణ్‌లో అలాంటివి వాళ్ళు కూడా ఎప్పుడు చూడనే లేదు మరి. శ్రావణి మెల్లిగా తమాయించుకొని మళ్ళీ చెప్పడం మొదలుపెడుతుంది. వెంటనే లోపలికి వెళ్లి వాడి చేతిలోని ఫోన్ లాక్కొని చెంప పగలగొట్టాను. ఒరేయ్! ఏంట్రా ఇది? నీకు ఇదేనా నేను నేర్పించింది? ఛీ! పసిపిల్లల్ని చూసి ఇలాంటి నీచమైన ఆలోచనలు చేస్తావా? అని వాడిపైన అరిచాను. అప్పుడు కూడా అదంతా శ్రావణి కళ్ళు మూసుకుని ఆవేదనతో చెప్తూ ఉంటుంది. కానీ వాడు సిగ్గుపడలేదు సార్. నేను చూశాను అని కూడా కొంచెం కూడా భయపడలేదు. మా వైపు చూసి చాలా తేలిగ్గా నవ్వాడు. అమ్మా! ఇది ఈ కాలంలో కామన్. అందరూ చూసేదే. నువ్వు ఊరికే ముసలమ్మలా ఓవరాక్షన్ చేయకు అని నా ముందే నిర్లక్ష్యంగా మాట్లాడాడు. ఆ మాట విన్నాక నా లోను తల్లి చచ్చిపోయింది సార్. ఈ విషయాన్ని నా భర్తతో చెప్తే ఆయన ఏమైపోతారో అని ఆ రోజు చెప్పలేక ఆగిపోయాను అని కోర్టుకు వచ్చిన అంతసేపటి తరువాత మొదటిసారి. ఇంకా గట్టిగా చెప్పాలంటే ఈ 15 రోజుల తర్వాత ఫస్ట్ టైం తన భర్తని కళ్ళ నిండా నీళ్లతో చూస్తుంది శ్రావణి. ఈసారి రాఘవకి కూడా శ్రావణి చేసింది ఎందుకో తెలుస్తూ ఉంటే ఏడుపు వచ్చేస్తూ ఉంటుంది. కానీ నా కొడుకు ఒక ప్రమాదకరమైన మృగంగా మారబోతున్నాడని అర్థమై వాడి మీద కంట్రోల్ ఉంచడం నేను మొదలుపెట్టాను సార్. శ్రావణి గొంతు ఇంకా ఇంకా బరువెక్కిపోయింది. కానీ నేను భయపడినట్టే జరిగింది. అది 15 రోజుల క్రితం జరిగిన ఘోరం సార్. నా భర్త, పెద్ద కొడుకు ఆఫీస్ పనులపై ఊరికి వెళ్లారు. ఇంట్లో నేను, తరుణ్ మాత్రమే ఉన్నాం. పక్కింట్లో ఉన్న 8 ఏళ్ల చిన్న పాప రోజు అత్త అత్త అని నా దగ్గరికి ఆడుకోవడానికి వచ్చేది. ఆ రోజు తరుణ్ నా పాపని అత్త పిలిచింది రా అని చెప్పి మా ఇంట్లోకి తీసుకొచ్చాడు. నేను మా వీధి చివరున్న షాప్‌కి వెళ్లి వచ్చేసరికి తరుణ్ రూమ్ లాక్ చేసి ఉంది. శ్రావణి ఏడుస్తూ, గట్టిగా అరుస్తూ బాధతో చెప్తుంటే అక్కడ కోర్టులో ఉన్న జనాలు, లాయర్లు, చివరికి జడ్జి గారితో సహా అందరి హృదయాలు ద్రవించిపోయాయి. లోపల నుంచి ఆ చిన్నారి ఏడుపులు, మూలుగులు వినపడ్డాయి. నా గుండె ఆగిపోయినంత పనుంది సార్. తరుణ్ తలుపు తీరా అని గట్టిగా తట్టాను. కానీ వాడసలు తలుపు తీయనే లేదు. దాంతో చాలా కష్టపడి ఒక 10 నిమిషాలు బలంగా తలుపును తోసి చివరికి ఎలాగోలా లోపలికి వెళ్ళాను. అక్కడ చూసిన దృశ్యం నన్ను మనిషిగా ఉండనివ్వలేదు. కోర్టు హాల్ అంతా స్తబ్దత ఆవరించింది. ఆ పసిపిల్ల ఒంటిపై బట్టలు లేకుండా భయంతో నగ్నంగా మూలలో వణుకుతూ ఏడుస్తోంది సార్. నా కన్న కొడుకు. ఆ మృగం ఆ పాటపై ఆఘాయిత్యం చేసి ఆ చిన్నారి కేకలు బయటపడతాయని భయపడి ఆ పాప పీక నొక్కి చంపబోతున్నాడు. ఆ పసిపాప కళ్ళల్లో చావు భయం చూశాను సార్. శ్రావణి ఈసారి వెక్కి వెక్కి ఏడుస్తూ చెప్తోంది. ఒరేయ్! వద్దు. పసిపాపరా వదిలేయ్. రాక్షసురా వదిలేయ్ అని అరుస్తూ నేను వాణ్ణి వెనక్కి లాగాను. కానీ కామంతో కళ్ళు మూసుకుపోయిన వాడు మృగంలా మారాడు. నువ్వు మధ్యలో అడ్డురాకమ్మా. దీన్ని వదిలేస్తే అందరికీ చెప్పేస్తుంది. అప్పుడు నన్ను అరెస్ట్ చేస్తారు. లైఫ్ లాంగ్ జైల్లో ఉండాలి. నువ్వు వెళ్ళు ముందు అని నన్ను దారుణంగా గోడకేసి తోసేశాడు సార్. నా తల గోడకు తగిలి రక్తం కారింది. అయినా సరే లేచి ఆ చిన్నారిని కాపాడుకోవడానికి వాడితో పోరాడాను. వాడు నన్ను చెంపల మీద పెట్టాడు. కన్న తల్లిని ఇన్నాళ్ళు ప్రేమగా పెంచి పెద్ద చేశాను. కడుపులో పెట్టుకుని చూసుకున్నాను అని కూడా చూడకుండా నా పొట్టలో తన్నాడు. అందుకే రక్తం ఓడుతున్నా నా కన్నపేగు అనే ఆలోచన నడిచి ఎదురుగా కనిపిస్తున్న ఆ పసిపాప ప్రాణాలను కాపాడమే ధ్యేయంగా నా సొంత కొడుకుతో యుద్ధమే చేశాను సార్. యుద్ధం చేశాను. కోర్టులో ఉన్న భర్త రాఘవ, పెద్ద కొడుకు వరుణ్ కళ్ళ నుండి కన్నీళ్లు ధారగా కారడం మొదలయ్యాయి. కానీ వాడు ఆ క్షణంలో ఒక 10th క్లాస్ చదివే పిల్లాడిలా కాదు, చాలా పెద్దవాడిలా ప్రవర్తించాడు. అంత బలం ఆ క్షణాల్లో వాడికి ఎలా వచ్చిందో కూడా నాకు అర్థం కాలేదు సార్. నేను ఎంత ప్రయత్నిస్తున్నా వాడి బలం ముందు నా బలం చాలలేదు.
వాడు నన్ను నెట్టేసి మళ్ళీ ఆ పాప పేకనెక్కడానికి వెళ్ళాడు. ఇంక నేను ఆలస్యం చేయలేదు. ఆ క్షణం నేను నా కన్న కొడుకుని ఆలోచించి ఉంటే పాప ప్రాణాలు పోతాయని నాకు అర్థమైపోయింది. ఇన్నాళ్ళు నేను పెంచింది ఒక మానవ మృగాన్ని అని కూడా అర్థమైంది. వాడిని ఇలాగే వదిలేస్తే ఈరోజు ఈ పాపని చంపుతాడు. రేపు ఇంకో 100 మంది ఆడపిల్లల జీవితాలను నాశనం చేసేస్తాడు. అందుకే నా బలాన్ని అంతా ఉపయోగించి వాడి రెక్క పట్టుకుని వెనక్కి లాగి తోసేశాను. వాడు కోపంతో నా మీదకి వచ్చి నన్ను చంపడానికి నా గొంతు పట్టుకున్నాడు. ఆత్మరక్షణ కోసం, ఆ పాప ప్రాణం కోసం నేను వాడిని వెనక్కి తోసేశాను. వెనక్కి సూదిగా ఉన్న గోడ చివర వాడి తలకు తగిలింది. శ్రావణి మోకాళ్ళ మీద కిందకి పడిపోయి ఏడుస్తుంది. వాడు అమ్మా అని తలకు తగిలి రక్తం వచ్చి కింద పడిపోయాడు. వాడు చనిపోయాడని తెలిసాక కూడా నేను భయపడలేదు సార్. రక్తం మడుగులో ఉన్న ఆ చిన్నారిని గుండెలకి హత్తుకుని ఏడ్చాను. ఆ పాపకి బట్టలు తొడిగి బయట ఎవరికి తెలియకుండా పక్కింట్లో వదిలిపెట్టాను. ఆ తర్వాత నేనే పోలీసులకు ఫోన్ చేశాను. అది కోపంలో చేసిన హత్య కాదు సార్. ఒక అమాయక పసిపాప ప్రాణాన్ని, మానాన్ని కాపాడడానికి ఒక కన్న తల్లి చేసిన ధర్మ యుద్ధం. శ్రావణి 2 చేతులు జోడించి జడ్జి గారి వైపు చూస్తూ ఏడుస్తూ చెప్పింది. దయచేసి, దయచేసి ఆ చిన్న పాప వివరాలు అడగొద్దు. ఆ పసిపాప పేరు బయటకొస్తే ఆ కుటుంబం బయట తలదించుకోవాల్సి వస్తుంది. ఆ చిన్నారి భవిష్యత్తు నాశనం అయిపోతుంది. నన్ను శిక్షించండి. వాణ్ణి కన్న పాపానికి సరిగ్గా పెంచకుండా తప్పు చేసిన దానికి నాకు ఉరిశిక్ష వేసినా సంతోషంగా చనిపోతాను. కానీ ఆ పాప పేరు బయటికి రానివ్వకండి సార్. ఇదొక్కటే నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఆ మాటలు వినగానే కోర్టులో ఉన్న ప్రతి ఒక్కరి కళ్ళల్లోంచి కన్నీళ్లు ప్రవహిస్తాయి. వెంటనే కేస్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ లేచి నిలబడి జడ్జి గారితో, యువర్ ఆనర్, శ్రావణి గారు చెప్పింది అక్షర సత్యం. మేము క్రైమ్ సీన్ పరిశీలించినప్పుడు అక్కడ చిన్నపిల్లల గాజులు, రక్తపు మరకలు ఉన్న ఆధారాలు లభించాయి. శ్రావణి గారు చెప్పిన పాపను మేము రహస్యంగా పరీక్షించాం. ఆ పాప ఆ పాప ప్రాణాపాయం నుంచి బయటపడింది. మేము మాట ఇస్తున్నామమ్మా. ఆ పాప వివరాలు ఎప్పటికీ బయటికి రాకుండా సీక్రెట్ గా ఉంచుతాం. మీరు జస్ట్ మాతో వచ్చి ఆ ఆధారాలు నిరూపిస్తే చాలు. ఆ మాట వినగానే కోర్టులో ఉన్న జనాలందరూ ఒక్కసారిగా నిశ్చేష్టులయ్యారు. అప్పటి వరకు శ్రావణి మీద పడుతున్న అక్రమ సంబంధం, పక్షపాతం, రాక్షసి అనే నిందలన్నిటినీ అక్కడ ఫుల్ స్టాప్ పడిపోయింది. కోర్టు బయట జనాలు రెండుగా విడిపోయారు. కొంతమంది జనాలు మాత్రం ఎంతైనా సొంత కొడుకుని ఎలా చంపుకుంటుంది? ఏదో రకంగా వాణ్ణి బాగు చేసుకోవాలి గాని చంపేస్తుందా అని విమర్శించారు. కానీ మరికొందరు కన్నీళ్లతో ముక్కున వేలేసుకుంటూ, మనం బయట వాళ్ళ గురించి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తాం. కానీ మన సొంత కొడుకు తప్పు చేస్తే మాత్రం కప్పిపుచ్చుకోవడానికే చూస్తాం. కానీ ఈవిడ ఒక పరాయి పాప ప్రాణాల కోసం తన కన్న కొడుకుతోనే పోరాడింది. కొడుకు స్థానంలో మృగం ఉంటే తల్లి స్థానంలో కాళికాదేవిలా మారింది. ఈవిడ నిజంగా దేవత అంటూ నమస్కరించారు. విచారణ ముగిసిన తర్వాత భర్త రాఘవ శ్రావణి వైపు చూస్తాడు. ఆయన కళ్ళల్లో నిజం తెలిసిన బాధ ఉన్నా కన్న కొడుకుని పోగొట్టుకున్న ద్వేషం దాన్ని కప్పేస్తుంది. ఆయన శ్రావణిని క్షమించలేకపోయాడు. ఎంతైనా నా కొడుకుని చంపావు శ్రావణి అని మనసులోనే అనుకుంటూ ఆమెను హంతకురాలిగా చూస్తూ తలదించుకుని కోర్టు నుంచి ఒంటరిగా వెళ్ళిపోయాడు. కాని పెద్ద కొడుకు వరుణ్ పరిగెత్తుకుంటూ ముద్దాయి బోన్ దగ్గరికి వచ్చాడు. శ్రావణి చేతులను పట్టుకుని గట్టిగా హత్తుకున్నాడు. అమ్మా, నువ్వు చేసింది అక్షరాల కరెక్ట్ అమ్మా. వాడి వల్ల ఒక అమాయకపు అమ్మాయి ప్రాణాలు పోకుండా కాపాడావు. ఆ అమ్మాయి జీవితంలో గాయం కావచ్చు, కానీ కనీసం ప్రాణాలతో ఉంది. అంతే చాలమ్మా. దానికి కారణం నువ్వే. అందుకే నువ్వు ఎప్పుడు తప్పుగా అనుకోకు. నాన్న నిన్ను అర్థం చేసుకోలేక నిన్ను బెదిరేసి వెళ్ళొచ్చు. కానీ నేనెప్పుడు నీ వెనకే ఉంటానమ్మా. నీకు తోడుగా ఉంటాను. నువ్వు రాక్షసివి కాదమ్మా, మా దేవతవి అని బోరున ఏడ్చాడు. శ్రావణి కొడుకును పట్టుకుని కన్నీళ్లు పెట్టుకుంది. జడ్జి గారు తీర్పు చదవడం మొదలుపెట్టారు. ఈ కోర్టు శ్రావణి గారి ఆవేదనను, ఆమె చూపించిన ధైర్యాన్ని పూర్తిగా అర్థం చేసుకుంది.
చట్టం ప్రకారం ప్రాణాలు తీయడం నేరమే అయినప్పటికీ ఇది కోపంతోనూ, స్వార్థంతోనూ, పగతోనూ చేసిన హత్య కాదు కనుక ఒక పసిపాప మానవ ప్రాణాలను కాపాడే క్రమంలో ఆత్మరక్షణ కోసం జరిగిన సంఘటన. సమాజంలో సొంత బిడ్డలు తప్పు చేస్తే కప్పిపుచ్చే తల్లులున్న ఈ రోజుల్లో తన కొడుకు సమాజానికి ప్రమాదకరమైన మృగంగా మారాడని తెలిసి ఒక పసిపాప ప్రాణం కోసం పోరాడిన శ్రావణి గారి ధైర్యాన్ని ఈ కోర్టు అభినందిస్తోంది. చట్ట పరిధిని బట్టి ఆమెకు 1 సంవత్సరం సాధారణ జైలు శిక్ష విధించడమైనది అంటూ తీర్పునిచ్చారు. తీర్పు తర్వాత శ్రావణి కథ మీడియాలో, న్యూస్ ఛానల్స్ లో, సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారమైంది. సమాజానికి అసలైన తల్లి శ్రావణి అని పత్రికలు కథలు కథలుగా రాశాయి. ఆమె చూపించిన ధైర్యం దేశమంతటా ఒక కొత్త ఆలోచనను రేకెత్తించింది. అలా సంవత్సరం జైలు శిక్ష ముగిసింది. జైలు తలుపులు తెరుచుకున్నాయి. బయట వర్షం పడుతోంది. వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. గేటు బయట పెద్ద కొడుకు వరుణ్ గొడుగు పట్టుకుని నిలబడి ఉన్నాడు. శ్రావణిని చూడగానే పరిగెత్తుకెళ్లి ఆమెను హత్తుకున్నాడు. అమ్మా, పదమ్మా, ఇంటికి వెళ్దాం అన్నాడు. వరుణ్, నా ప్రపంచం ఇప్పుడు ఆ 4 గోడల ఇల్లు కాదురా. బయట ఎంతో మంది ఆడపిల్లలు, పసిపిల్లలు రక్షణ లేక భయపడుతున్నారు. వాళ్ళకి అండగా నిలవడమే నా మిగిలిన జీవితం అంది శ్రావణి స్థిరమైన గొంతుతో. ఆ తరువాత శ్రావణి జైలు నుంచి బయటకు వచ్చి ఆడపిల్లల రక్షణ కోసం, బాధితులకు ఆసరాగా నిలవడానికి, పసిపిల్లలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పై అవగాహన కల్పించడానికి శ్రావణి ఉమెన్ అండ్ చైల్డ్ ప్రొటెక్షన్ ట్రస్ట్ ప్రారంభించింది. ఆడపిల్లలపై అక్రమాలు జరుగుతుంటే అడ్డుకోవడానికి, బాధితులకు ఉచిత న్యాయ సేవలు అందించడానికి ఆమె తన జీవితాన్నే అంకితం చేసింది. భర్త రాఘవ దూరమైన పెద్ద కొడుకు వరుణ్ ఆమె ఆశయానికి అడుగడుగునా తోడుగా, కొండంత అండగా నిలిచాడు. శ్రావణి ఇప్పుడు కేవలం 2 పిల్లల తల్లి మాత్రమే కాదు, సమాజంలోని వేలాది మంది ఆడపిల్లలను కాపాడే ఒక ధైర్యవంతురాలైన కన్నతల్లి. ఇదండి ఒక అమ్మ కథ సమాప్తం. మీకు ఈ కథ నచ్చిందనే అనుకుంటున్నా అండి. నచ్చితే కామెంట్స్ లో చెప్పండి. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ అందించండి. థ్యాంక్ యూ.